ఈరోజు మనం బ్లూబేస్ XB18 2000 స్పీకర్ అన్బాక్సింగ్, టెస్టింగ్, ఫిట్టింగ్ వీడియో చూద్దాం ఒకసారి. ఇవాళ దీన్ని మనం మౌంటర్బోలో ఫిట్ చేసి చెక్ చేయబోతున్నాం. ఓకేనా. యాక్చువల్గా ఈ బ్లూబేస్ అనే బ్రాండ్ అనేది NX ఆడియో వాళ్ళ బ్రాండే. ఇది NX ఆడియో వాళ్ళ సబ్ బ్రాండ్ అనమాట. ఇందులో ఉన్న మెటీరియల్ అన్నీ చాలా ప్రీమియంగా ఉంటాయి. ప్యాకింగ్ అనేది కూడా చాలా గట్టిగా ఇచ్చాడు. పైన ఇది ఎట్టం అనమాట, స్పీకర్ పైన గట్టి కార్డ్బోర్డ్ ఇచ్చాడు. ప్యాకింగ్ కూడా చాలా అంటే చాలా గట్టిగా ఉంది. స్పీకర్ కూడా చాలా హెవీ స్పీకర్ అనమాట. మనకి స్పీకరు బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. ఇక్కడ స్పీకర్ కూడా చాలా హెవీగా ఉంది. మామూలు కూడా మొదలైపోతుంది చూడొచ్చు. ఓకేనా. స్పీకర్ ఫినిషింగ్ మట్టి ఎక్సలెంట్ అసలు. అది స్పీకర్ మీరు చూస్తేనే కానీ మీకు అర్థం కాదు ఈ ఫినిషింగ్ ఎట్లా ఉంటుందండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ స్పీకరు కోన్ చూసుకుంటే మంచి ఫినిషింగ్లో ఉంది. మనం దీన్ని పట్టుకుంటే ఏంటంటే చాలా హార్డ్ ఉంటుంది. ఇది ఒరిజినల్ సిలికాన్ స్పీకర్. సిలికాన్ స్పీకర్కి ఇలా ఉంటాయన్నమాట. చూసారు అక్కడ జెల్ లాగా. ఇది మనకి కోన్ చాలా అంటే చాలా టైట్గా ఉంది. ఇది 6 ఇంచ్ వాయిస్ కోల్ స్పీకరు. దీని RMS వచ్చేసి 2000 వాట్స్. ఇది పోల్స్ అనమాట. లీడ్ వైర్ సిలికాన్ మొత్తం చూడొచ్చు. మ్యాగ్నెట్ మంచి ఫినిషింగ్ ఉంది స్పీకర్ అయితే మట్టికి. ఇది ఫుల్లీ ఇంపోర్టెడ్ స్పీకర్ అనమాట. మంచి ఫినిషింగ్ ఉంది దీనికైతే మట్టికి. ఇంకొకటి ఏంటంటే ఈ స్పీకర్ చూడటానికి పేపర్ చాలా హార్డ్ ఉన్నా కానీ మనం అనుకుంటాం ఇందులో హార్డ్ పంచ్ వస్తుంది, లాంగ్ త్రో రాదు అనుకుంటాం. కానీ అట్లా కాదు, కంప్లీట్ డిఫరెంట్ అసలు. ఇది సౌండ్ ఎలా ఉందంటే చాలా ప్రొఫెషనల్ బేస్ ఉంది. త్రో కూడా చాలా లాంగ్ ఉంది. లాంగ్ త్రో ఉంది, ప్రొఫెషనల్ బేస్ ఉంది. చాలా అంటే చాలా ప్రొఫెషనల్ స్పీకర్లా కనిపించింది నాకైతే సౌండ్ అయితే మట్టికి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇప్పుడు మనం తిప్పి చూసుకుందాము. చాలా హెవీగా ఉంది స్పీకర్. చాలామంది అంటారు కానీ ఇది స్వీటన్ 2000కి కాపీ అని అంటారు. కానీ అసలు కానే కాదు. దీనికి చాలా తేడా ఉంది. ఓకేనా. ఇది 6 ఇంచ్ వాయిస్ కావాలి. దీనికి కూలింగ్ అవ్వడానికి చూడండి ఎన్ని వెంట్స్ ఇచ్చాడో. ఎయిర్ వెంట్స్ మొత్తం వాయిస్ కాయలు కూలింగ్ అవ్వడానికి చాలా ఎయిర్ వెంట్స్ ఇచ్చాడు. దీనికి RMS పవర్ వచ్చేసి 2000 వాట్స్. ఇది 8 ohms స్పీకరు. ఓకేనా. ఇది 330 mm మ్యాగ్నెట్. లీడ్ వైర్స్ చూడొచ్చు హెవీగా ఇచ్చాడు. ఇది టెర్మినల్స్ పోల్స్ ఏదైనా నచ్చు మనం కనెక్షన్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని మౌంట్ టర్బో క్యాబినెట్లో ఫిట్ చేసి చూద్దాము. ఈ క్యాబినెట్ వచ్చేసి ఖమ్మంకి వెళ్తుంది. ఇది DG విక్రమ్ అనేది కస్టమర్ నేమ్ అనమాట. కస్టమర్ రిక్వెస్ట్ ప్రకారం మనం ఎంగ్రేవ్స్ ఇచ్చాము. ఈ క్యాబినెట్కి పడిన ప్లైవుడ్ వచ్చేసి రష్యన్ బర్చ్ ప్లైవుడ్. ఓకేనా. దీని పెయింట్ ఫినిషింగ్ ఈ రంగా చూడొచ్చు. యాక్చువల్గా మెరీన్ ప్లైవుడ్ కంటే కూడా రష్యన్ బర్చ్ ప్లైవుడ్కి పెయింట్ ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది దాని యొక్క బర్చ్ ప్లైవుడ్ యొక్క స్పెషాలిటీ. ఇప్పుడు మనం స్పీకర్ ఫిట్టింగ్ చేద్దాం. దీనికి స్పీకర్ ఫిట్ చేయాలంటే ఇట్లా నుంచోబెట్టి ఫిట్ చేయాలి. ఫస్ట్ డోర్ పీకేసేసి ఇట్లా మనం స్పీకరు సిట్టింగ్ పెట్టేసుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం అనమాట. ఇలా మార్కింగ్ చేయడానికి ఫస్ట్ పెడతాం మన వాళ్ళు. ఇది స్పీకరు కూర్చునే చెక్క ఏంటంటే డబుల్ బేఫల్ వస్తుంది. ఇట్లా మనం హోల్స్ వేసి తర్వాత వచ్చిన డస్ట్ మొత్తం మనం వ్యాక్యూమ్తో లాగేస్తాం అనమాట. తర్వాత వాయిస్ కాల్లోకి వెళ్ళి మనకి డిస్టర్బ్ చేయకుండా ఇట్లా మనం ఈ 2.5 square mm కాపర్ వైర్ వాడతాం అనమాట మనం దీని కనెక్షన్కి. ఇట్లా స్పీకర్ మళ్ళీ వైరింగ్ చేసుకుని ఇట్లా వరకు కూర్చోబెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్క ఎల్లింగ్ని అలైన్మెంట్ చూసుకుని అన్నీ కరెక్ట్గా నీట్గా టైట్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇది మన డోర్ ఫిట్టింగ్ అనమాట. డోర్ ఫిట్టింగ్ వాటి మనం ఎల్లింకిలు కూడా CSK టైప్ ఎల్లింకిలు ఉంటాయంటే ఇప్పుడు క్యాప్ ఉంటుంది కదా, క్యాప్ కొంచెం పెద్దది ఉంటుంది.